హాయ్ అండి. ఈరోజు ఏం వంట చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే దోసకాయ కనబడింది. ఏం చేయాలో అర్థం కాక దాని వైపు చూస్తూ ఉంటే మా స్కూల్లో మేము సరదాగా పాడుకున్న ఒకటి గుర్తొచ్చిందండి. దిల్ దివానా దిక్కులేని దానా నీకు దిక్కెవరే అని అలా ఫ్రెండ్స్ అందరం సరదాగా ఏడిపించుకునే వాళ్ళం అనమాట. సర్లే ఇంకేం చేస్తామని ఇలా దోసకాయ పప్పు వేసాను. కుక్కర్లో పప్పు, దోసకాయ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కాసింత చింతపండు, కొంచెం నూనె, పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో మూత పెట్టేసి 4-5 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఉడికిందా లేదా చూసుకొని పప్పు గుత్తితో ఇంపేసుకుంటే ఇదే ప్రాసెస్లో మనము కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. పప్పు ఉడికిన తర్వాత ఇంకో పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని పోపు దినుసులు ఏవైతే ఉంటాయి మనకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, కాసింత కరివేపాకు వేసి మనం పోపు పెట్టేసుకొని ఆ పప్పులో కలిపేసుకోవడమే. టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఈ పప్పు చేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి పప్పు అనేది ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్.